రఘునందన్ గారు, మీరు హైదరాబాద్లో గెలిచిన ఒక్క సీటు ఆయన కూడా పార్టీకి దూరం అయిపోయాడు. రాజా సింగ్ హైదరాబాద్లో మీకు ప్రాతినిధ్యం లేదు. గ్రేటర్లో బీజేపీని అర్బన్ పార్టీ అంటారు, ఎక్కడా ప్రభావం చూపించలేదు పెద్దగా హైదరాబాద్ పరిధిలో. రానుంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఏంటి జూబ్లీహిల్స్పై మీ నమ్మకం ఏంటి, మీ అంచనా ఏంటి? అభ్యర్థిని ఖరారు చేయడానికి ఒక 3 మెన్ కమిటీ చేసుకొని చాలా కసరత్తు చేస్తున్నట్టున్నారు. మీ అంచనా ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా ప్రజలు 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనని 22 నెలల కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత మేమిద్దరమే ఉన్న రేసులో బీజేపీ లేదని చెప్పేందుకు మిత్రులు ఎవరు ప్రయత్నం చేసినా అట్లా మాట్లాడిన వాళ్ళు 3వ స్థానానికి పోతారు తప్పితే వాళ్ళకాడ అడ్రస్ మిగిలది. ఎందుకంటే 9.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. 9.5 ఏళ్లలో మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి గొప్పగా చేస్తే రోడ్లు గుంతలు ఎందుకు పడతాయి సార్? అంటే రోడ్డు ప్రతి ఏడాది వేయాలనే ఏంది? మీరంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి వేసారు కదా రోడ్లు. 9.5 ఏళ్లలోనే ఎందుకు గుంతలు పడ్డాయి? ఏం మారింది స్లమ్స్లలో? మీ 10 సంవత్సరాల మీ అధికారంలో 10 సంవత్సరాలలో స్లమ్స్ ఏం మారినాయి? మారితే ఇవాళ స్లమ్స్ ఇంకా స్లమ్స్ ఎందుకున్నాయి? మీరు అక్కడ కట్టించిన 2 BHKలు ఎన్ని? మీరు అక్కడ చేసిన పనులు ఎన్ని? అక్కడ ప్రజలు పేదరికంలో ఇంకా ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారు? ఏ ఒక్క రోడ్డు చూడండి, ఏ ఒక్క ప్రాంతానికి పోదాం పాండ్రి. సరే ఎలక్షన్స్ ఉన్నాయి లేవనేటి పక్కన పెడితే అక్కడ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది చూడండి. అధికారంలో ఉన్న 10 ఏళ్లలోనే మీరు ఏం చేయలేకపోతే జూబ్లీహిల్స్కి, ఇవాళ కొత్తగా ప్రతిపక్షంలోకి వచ్చిన ఈ 3 ఏళ్లలో మీరు చేయగలిగేది ఏముంటుంది? 39 మంది గెలిస్తే ఒకరు పోతే కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగితే అది కాంగ్రెస్కి పోయింది. మిగిలిన దాంట్లో ఎంతమంది మీ దాంట్లో ఉన్నారో ఎంతమంది ఎటుపోయినారో వాళ్ళకి తెలియదు, మీకు తెలియదు. రేపు కొత్త గెలిపిస్తే వచ్చేటువంటి వారు ఏం చేయగలుగుతారు? వారి భర్త నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా 3వసారి ఎమ్మెల్యే గెలిచిన ఆయన్నే 11 ఏళ్లలో ఇంకా జూబ్లీహిల్స్లో సమస్యలన్నీ అట్లే వదిలిపెడితే దానికి కారణం స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారే అవుతారు, కానీ ఇంకా వేరే వాళ్ళు ఎట్లయితారు? 11 ఏళ్లలో వారు చేయలేని పని, అందులో 9.5 ఏళ్ళు మీ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నారో చేయలేని పని ఈరోజు ప్రతిపక్షం నుండి 3 ఏళ్లలో ఏం చేస్తారు? ఎందుకు వేయాలి టీఆర్ఎస్ పార్టీ? వాళ్ళ కుటుంబ పంచాయతీలు తీస్తుందిక, వాళ్ళ కుటుంబ పంచాయతీలు తీరుస్తుందిక, వాళ్ళ కుటుంబ పంచాయతీలు తీరుస్తుందిక, వాళ్ళ ఆస్తులు పంచుకుంటుందిక, 3 ముక్కలుగా విడిపోతుంటే కలిపితుందిక. జూబ్లీహిల్స్ సీట్ కోసం దేనికోసం వాళ్ళు? ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? రేపు కొత్తగా ఆడైతే ఒక ఎమ్మెల్యే వచ్చి టీఆర్ఎస్కి వేసేది ఏముంది? ఎందుకు వేయాలి ఓట్లు అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా మేమేం చేసినాం? మనం ఏం చేసింది కనబడుతుంది. GST 2.0 పేరు మీద మేమేం చేసినాం ప్రజల కళ్ళ ముందు కనబడుతుంది. కళ్యాణ్ గారు, మేము చేస్తూ ఉన్నాం కాబట్టి భారతదేశంలో ఏమాత్రం ఇది ఉంది, ఈ మాత్రం అభివృద్ధి జరుగుతూ ఉంది. రేపు భాగ్యనగరానికి రాబోతున్న త్రిబుల్ ఆర్ పక్కన రాబోతున్నటువంటి ఇంకొక రైల్ లైన్ అయినా, లేకపోతే ఇప్పుడున్నటువంటి మెట్రో ఎక్స్పాన్షన్ 5 దశలకి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయబోతున్నటువంటి విధానమైనా, మేమంతా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ వస్తూ ఉన్నాం. కానీ టెంపరీగా ఈ రోజు ఒకరి మీద ఒకరు మరుచుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా ఉద్దేశంలో టీఆర్ఎస్ పార్టీ అక్కడ 3rd ప్లేస్కి పోతుంది. అక్కడ ద ఫైట్ విల్ బి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల ఓట్లని పోలరైజ్ చేసుకొని అధికారంలోకి వద్దాం లేదా మళ్ళీ సీట్ గెలుద్దాం అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం హిందూ ఓటు సంఘటితం కూడా అంతే జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసం, ఇటీవల తగ్గినటువంటి GST ధరలు, వారు చెప్తున్నారు కదా అక్కడ ఎక్కువ స్లమ్స్ ఉంటాయి, అక్కడ ఎక్కువ పేదరికం ఉంది, ఇంకా వెనుకబడిన ప్రజలు ఉన్నారని. వాళ్ళకి ప్రతిరోజు నిత్యావసరాల దగ్గర నుంచి మొదలుకుంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, మోటార్ సైకిళ్ళు, కార్ల వరకు ప్రతిది కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొన్న తగ్గించినటువంటి GST అనేది ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపించింది. కాబట్టి అయితే కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని అనుకుంటారు ప్రజలు. కానీ నాకున్న విశ్వాసం ప్రకారం మా వైపే మొగ్గు చూపుతారు. మేమే మొదటి స్థానంలో ఉంటాం. 2nd స్థానం కోసం కాంగ్రెస్ టీఆర్ఎస్ కొట్లాడుకుంటే అనేది మేము విశ్వసిస్తున్నటువంటి అంశం. రైట్, రఘునందన్ గారు కంటిన్యూ చేద్దామని డిబేట్. ఇప్పుడు దాసశ్రవణ్ గారు, మీ మీద ఇద్దరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు నేతలు కూడా దాడి, 10 ఏళ్ళు మీరు ఏం చేశారు, ఆ రోడ్లు గుంతలు పడడానికి కారకులు మీరే కదా, మీరు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అనేది మీ మీద వస్తున్న అలిగేషన్. ఏం చెప్తారు? శ్రవణ్ గారు మీట్లో ఉంది మీది. మా సోదరులు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మాట్లాడుతుంటే మీకేమనిపించింది? రోడ్లు 24 నెలల ప్రభుత్వాన్ని రోడ్లు సరిచేయమని అడగడానికి కూడా మా రగన్నకి ఎందుకో ఇష్టం కలుగుతలేదు.
కానీ 24 నెలల కింద రఘునందన్ రావు గారు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు. బీజేపీ ఎంపీ కాదు, కాంగ్రెస్ ఎంపీ. చెప్పురే శ్రవణ్ చెప్పరాదే. అదే రఘు శ్రవణ్ గారు, పట్టగారు అదే మీరే మీ దుకాణం ఉద్దేశం బంద్ అదేనా? చేశారు. రేవంత్ రెడ్డి అడిగారు కదా? అదేనా మీరు అనేది? ఏం తమాషాలు చేస్తారు మీడియాకి వచ్చి? ఏం తమాషాలు చేస్తా ఉన్నారు మీడియాలకు వచ్చి? మేము వేసినాం నేషనల్ హైవేలు 20 ఏళ్ళ నుంచి ఎందుకో ఖరాబ్ అవుతలేవు. వేసిరు కదా మీరు రోడ్లు చెప్పాలి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? బట్ట కలిసి మీద వారేసుకుంటే పోతుంటే పడతాను సిద్ధంగా లేడు శ్రవణ్. ఈ శ్రవణ్ మాట్లాడతాడు, రఘునందన్ రావు మాట్లాడుతున్నట, మాగంటి గోపీనాథ్ అనటనే మనస్తాపానికి ఎందుకు గుండె నొప్పి వచ్చి చచ్చిపోయింది అని మాట్లాడతాడు శ్రవణ్. ఇది శ్రవణ్ మేము ఇవ్వాల్సినటువంటి మర్యాద. గుమ్మడికాయలు దొంగ అంటే జరుపుకుంటున్నావు. ఏ తమాషాలు వద్దు శ్రవణ్. రెస్పెక్ట్ రఘు తమాషా నువ్వు చేయకు, తమాషా నువ్వు చేయకు. మైనార్టీ లీడర్ గురించి మాట్లాడితే దానికి ఎమ్మెల్యే గారికి గుండెలో పోయి చచ్చిపోయిందంట. ఇది అసలు మాట్లాడే మాట. శ్రవణ్ గారు అంటే రఘునందన్ గారు అంటుంది మీరు ఎమ్మెల్యే మరణానికి రఘునందన్ రావు గారిని లింక్ చేశారు. నువ్వేనే దుకాణం టీఆర్ఎస్ పోయినావు, కాంగ్రెస్ పోయినావు, తెలుగుదేశం పోయినావు, నువ్వేనే దుకాణం మర్చిపోయినరా? పొద్దున సాయంత్రం మార్చుకుంటే ఎట్లా మాట్లాడతావు శ్రవణ్? నేను మాట్లాడతాను ఎమ్మెల్యే గుండెపోటు వచ్చిందా? పెద్ద సత్యం లేక మాట్లాడుతున్నావు రఘు. ఎట్లా సత్యాలు మాట్లాడుకుందాం రఘు. ఒక నిమిషం శ్రవణ్. శ్రవణ్ తమాషా చేస్తే నేను చెప్తున్నా కదా, థర్డ్ ప్లేస్ కి పోతారు జూబ్లీ హిల్స్ లో, గుర్తుపెట్టుకో. ఇలా చెప్తా ఉన్నా నేను. మీరు ఈ వంకర మాటలు, బొంకుడు మాటలు, అబద్ధాలు మాట్లాడు, మీడియాలో మేనేజ్మెంట్ చేసుకునే మాటలు మాట్లాడి ఎదురుంగున్న క్యారెక్టర్ అసాసినేట్ చేస్తామంటే ఎందుకు ఊరుకుంటారు శ్రవణ్? దవాఖాన ఏం మాట్లాడినావు శ్రవణ్? నేను మాట్లాడితే మీ ఎమ్మెల్యే గుండెపోటు చచ్చిపోయిందా? హౌ యూ విల్ జస్టిఫై దట్ స్టేట్మెంట్? శ్రవణ్ గారు ఏది పడితే అది బదనాం చేసే కార్యక్రమం పెట్టుకుంటే ఎందుకు మాట్లాడొద్దు శ్రవణ్? వ్యక్తిగా శ్రవణ్కి మర్యాద ఇస్తారు, కానీ నువ్వు కూడా అట్లా వాళ్ళలాగా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా శ్రవణ్? రైట్ రఘునందన్ గారు, శ్రావణ్ గారు ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మాట్లాడదాం. మీరు రఘునందన్ గారు మీరు ఈరోజు ఏదో కంప్లైంట్ కూడా చేశారు నవీన్ యాదవ్ పైన. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదో ఓటర్ కార్డులను ఇల్లీగల్గా వంచుతుందని ఏదో చేశారు. ఏంటి అక్కడ ఆల్రెడీ మొదలైందా ప్రలోభాలు? ఇష్యూ అది కాదు సార్. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశంలో బీజేపీ పార్టీ ఓటు చోరీ చేస్తుందని ఊరంతా తిరుగుతూ ఉన్నాడు. ఆది శ్రీనివాస్ గారు చెప్పాలి, ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఎవరు పంచుతారు? కళ్యాణ్ గారు, ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇప్పిస్తున్నాం, ఇగో ఇవి ఓటర్ ఎపిక్ కార్డ్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెట్టి బోర్డు పెట్టి అక్కడ యూసుఫ్గూడలో ఎపిక్ కార్డ్స్ ఎట్లా పంచుతారు? ఎపిక్ కార్డ్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి ఎట్లా వస్తాయి కళ్యాణ్ గారు? నేను అదే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాను. ఓటర్ ఐడి కార్డు పోస్ట్ లో రావాలి ఇంటికి. ఓటర్ ఐడి కార్డు పోస్ట్ లో రావాల్సినటువంటి ఓటర్ ఐడి కార్డు అంటే ఇప్పుడు రఘునందన్ గారు, ఆది శ్రీనివాస్ గారు, ఎప్పుడు కూడా ఈ దేశంలో ఓటర్ ఐడి కార్డులు ఎవరు పంచే రూల్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం 100% ఎలక్షన్ కమిషన్ చేత ఆథరైజ్ అయినటువంటి వ్యక్తులు బిఎల్ఓలు లేదా పంచాయతీ సెక్రటరీలు లేదా తహసీల్ కార్యాలయం నుంచి పోతాయి. ఇప్పుడు అవి కూడా బంద్ చేసింది ఎలక్షన్ కమిషన్. నేరుగా ఓటర్ ఇంటికే పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎట్లా పంచుతారు సీనన్న? ఎడికెళ్ళి వచ్చినాయి మీకు ఓటర్ కార్డులు? వాళ్ళు అక్కడ ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకున్న దగ్గర ఏం పెట్టుకున్నారంటే, వీళ్ళంతా కొత్త ఓటర్లట, కొత్త ఓటర్లకి కాంగ్రెస్ పార్టీ ఓటర్ ఐడి కార్డు ఇప్పిస్తుందంట. ఇంకెవరి దగ్గరైనా ఓటర్ ఐడి కార్డు లేకపోతే మా ఆఫీస్కి వచ్చి ఓటర్ ఐడి కార్డులు తీసుకొని రండి. వారి ఫేస్బుక్ పేజీలలో అన్నిట్లలో వారు బహిరంగ సభలో చెప్పిన దాంట్లో వారు పోస్ట్ చేసుకున్నటువంటి అంశాలనే నేను మీ ద్వారా ఆది శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అన్న, బిఎల్ఓస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ తప్ప ప్రైవేట్ పర్సన్ చేతికి ఓటర్ ఐడి కార్డు అనేది పోవడం తప్పు. రెండోది, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని అని చెప్పుకుంటున్నవారు లేదా కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఓటర్ ఐడి కార్డు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అని పెట్టుకున్నారు. ఒక పక్క మీ నాయకుడు ఓటు చోరీ అని ఆరోపిస్తున్నారు. నేను 3 రోజుల దాకా వెయిట్ చేసి చూశాను. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్ అన్న నోటీస్ ఇస్తాడా, వాళ్ళకి చర్య తీసుకుంటాడని చూసాం. అంత పెద్దగా పేపర్లలో రాసి, అంత పెద్ద ఫేస్బుక్లలో వాట్సాప్లలో సర్క్యులేట్ అవుతుంటే కూడా కనీసం రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఓటర్ ఐడి కార్డులు బయటికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సింపుల్గా కూర్చుంది. కొత్త ఓటర్లు అని చెప్పి తెస్తున్నారు అని అంటేనే
నేను దాని మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. అంటే ఇది ఓట్ ప్రలోభం చోరీ కాదు అని భావిస్తున్నారా దొంగ రఘునందన్ ఓట్లనే గారు? దీన్ని ఓట్ చేపిస్తున్నారు చోరీగా ఏంటని భావిస్తున్నారా అనుమానం మీరు? వచ్చింది కాబట్టి అంటే పక్క నియోజకవర్గాలలో ఇక్కడికి ఏమైనా డంప్ చేసుకుంటున్నారా లేదా అవి మైనారిటీ ఓట్ల ఎక్కడ జరుగుతున్నాయి? అందుకనే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో బీహార్లో దాన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుందని ఇవన్నీ విషయాల్ని నేను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాను. నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు తీసుకొచ్చాను. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా నేను దాని గురించి మాట్లాడాల్సింది లేదు. కళ్యాణ్ గారు, ఎలక్షన్ కమిషన్ వారు చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని శ్రీనివాస్ గారు కూడా కోరుతున్నారు, నేను కూడా అదే కోరుతున్నాను. రైట్, కళ్యాణ్ కళ్యాణ్ చెప్పండి రఘునందన్ గారు, చెప్పండి మీరే, చెప్పండి. కాంగ్రెస్ని శ్రవణ రఘునందన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ని ఖతం చేయాల్సిన బాధ్యత శ్రవణ రఘునందన్ రావు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ మళ్ళీ 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. వాళ్ళు ఏం చేసినా మళ్ళీ వాళ్ళకి ప్రజలు ఓట్లేరు, అది మాకు తెలుసు. నేను టీఆర్ఎస్లా తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. మాకు మిగిలింది ఎవరు ఈ రాష్ట్రంలో అంటే టీఆర్ఎస్ని అందుకని పూర్తిగా ఖతం చేస్తే కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. అది మా ఎన్నికల వ్యూహం, మేము అట్లే మాట్లాడతాం. కాంగ్రెస్ ఏమన్నా జనం ఓటేయరు. కాంగ్రెస్ ఖతమైపోయిన కాంగ్రెస్. కళ్యాణ్ ఎవరో చెప్తే నువ్వు కూడా అట్లా మాట్లాడితే నేనేం చేస్తాను? నేనేం మాట్లాడాలి? నా పార్టీ స్టాండ్ మాకు తెలియదు, అమాయకంగా ఉంటున్నావు. అరే బీఆర్ఎస్ నేనేం చెప్తున్నా, నేను నీకు ఇలా ఓపెన్గా చెప్తున్నా కదా, లైవ్లో చెప్తున్నా కదా, కాంగ్రెస్ని ఖతం చేయాల్సిన బాధ్యత ఇంకో పార్టీకి అవసరం లేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఖతమైపోతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళే ఖతమవుతుర్రు. ఆ బాధ్యత నేను తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. వాళ్ళంతా వాళ్ళే ఖతమైపోతుర్రు. మాకు మిగిలేది ఎవరో మాకు తెలుసు కదా. 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో రాజకీయాలను ఆ మాత్రం కూడా అంచనాలు వేసుకునేంత అమాయకంగా ఉన్నామా ఏంది మేము? మిగిలేది ఇక్కడ అక్కడ ఏమైనా మిగిలితే కొంత టీఆర్ఎస్ మిగులుతుంది కాబట్టి వాళ్ళు చేసిన ప్రతి పనిని సందర్భం వచ్చిన ప్రతిసారి విమర్శిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి రఘునందన్ రావు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి మాటలు వస్తున్నాయి. కాబట్టి నేను చాలా మంచిగా చెప్తున్నా, నేను కాంగ్రెస్ గురించి నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు, టీఆర్ఎస్ కూడా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా భావన. టీఆర్ఎస్ మాట్లాడాల్సింది ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సరి చేసుకొని, వాళ్ళ ఆస్తుల పంపకాన్ని వాళ్ళు సరి చేసుకొని, వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు సరి చేసుకొని, నన్ను సలహా ఇవ్వమంటే గదిస్తాను నేను. కానీ నా మీద విరుచుకుపడుతూ రఘునందన్ రావు వ్యక్తిగతంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుండు. నేను ఎవరికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని మోయాల్సిన అవసరం నాకు లేదు. మా పార్టీ 100% ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఖతమైన కాంగ్రెస్ని మర్చిపో, చచ్చిపోయిన బీఆర్ఎస్ని మళ్ళీ లేవకుండా చూడు. దిస్ ఈజ్ మై డ్యూటీ. పార్టీ నాకు చెప్పిన డ్యూటీని నేను చేసుకుంటాను. ఇంకొక పార్టీ చెప్పినట్టు నేను ఎందుకు మాట్లాడుతున్నాను? కాంగ్రెస్ ఏం చేస్తుంది, టీఆర్ఎస్ ఏం చేస్తుంది? 10 ఏళ్ళ టీఆర్ఎస్ని ప్రజలు చూసిండ్రు, 5 ఏళ్ళ కాంగ్రెస్ని ప్రజలు చూస్తారు. ఆ తర్వాత 100% అటు ప్రజలకు అందరికీ కూడా అటు టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం ఇస్తామనేటువంటి ఆలోచన ప్రజలకి రావాలి. కాబట్టి నేను ఇద్దరిని సమదూరంలో పెట్టి విమర్శిస్తున్నాను. అధికారంలో ఉన్నోనే తిట్టు, మమ్మల్ని తిట్టకు, మేము ఏడాదికోసారి వేసిన రోడ్లు ఖరాబ్ అయినా మమ్మల్ని ఏమనకని మిత్రుడు చెప్పదలుచుకుంటే సార్ అట్లే మాట్లాడుకుందాం. కానీ నాకు తెలుసు కాబట్టి ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి మేము ఇట్లే పని చేయాలి కాబట్టి ఇట్లే పని చేస్తున్నాము. శ్రవణ్ గారు, మీకు నచ్చినా నచ్చకుండా మా పనితీరుకి ఇట్లే ఉంటుంది, మా పార్టీ పనితీరుకి ఇట్లే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది అప్పుడు చూద్దాం. ఉంటాం కదా.